హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో చూడొచ్చు మనం, నిప్పుల వాన, ఎండ విపరీతంగా పెరిగింది. పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకొక 4-5 రోజులు మేబీ ఈ నెలాఖరు వరకు అనుకోవచ్చు ఇలాగే ఉంటుంది. ఇంక రోహిణీ కార్తె కూడా రాలా, ఎల్లుండి అనుకుంటా, ఎల్లుండ 24 అనుకుంటా రోహిణీ కార్తె, ఆదివారం అనుకుంటా. సో ఆ తర్వాత కూడా ఎండలు ఎక్కువగానే ఉంటాయి. సో అత్యవసరం అయితేనే బయటకు రండి. ఉదయం 10 గంటల తర్వాత పరిస్థితులు అయితే బాలేవు. ఇక కులగణన చేస్తే తప్పేంటి, వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. జనాభా లెక్కల సేకరణలో కులగణనను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. సంక్షేమ చర్యలు తీసుకోవడానికి దేశంలో ఎంతమంది వెనుకబడిన కులాల వారు ఉన్నారో ప్రభుత్వానికి తెలియాల్సి ఉంటుందని జస్టిస్ శ్రీజయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలియా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలి ధర్మాసనం పేర్కొంది. కులగణన వద్దు అని చెప్పి ఎవరో పిటిషన్ వేస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కులగణన చేస్తే తప్పేంటయ్యా, చేసుకొని అని. ఇక ఆధ్యాత్మిక గమ్యస్థానం ఏపీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలంటూ ఆహ్వానం. అంతరిక్షం, డ్రోన్ల సాంకేతికతలు, డేటా సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇకపై ఆధ్యాత్మిక, సుస్థిర ఆరోగ్య రంగంలోనూ గమ్యస్థానంగా మారనుందని చంద్రబాబు ప్రకటించారు. ఏ కార్యక్రమానికి వెళ్తే ఆ కార్యక్రమాన్ని పొగడడం, దాన్ని ఆంధ్రప్రదేశ్కు ఆపాదించడం మన సీఎం గారికి అలవాటే కదా, అలవాటే. ఒక కార్ల షోరూమ్ ప్రారంభానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కార్లకు గమ్యస్థానం, ఒక డ్రోన్ల గురించి అయితే డ్రోన్లు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక గమ్యస్థానం అని చెప్పే క్రమంలో నిన్న అది కూడా చెప్పారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రంలో ఆ సంస్థ 45వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సత్సంగంలో చంద్రబాబు పాల్గొన్నారు. రవిశంకర్ గురూజీ అతిథులతో కలిసి 15 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ఓ రాజకీయ నాయకుడిగా విధాన నిర్ణయాలు, కార్యక్రమాలను రూపొందించగలిగిన ప్రజలకు అవసరమైన శాంతి, సంతోషాన్ని అంత సులువుగా అందించడం కేవలం ఆధ్యాత్మికతతోనే అది సాధ్యం. సాంకేతికత మనిషి జీవితాన్ని మెరుగుపరిస్తే ఆధ్యాత్మికత క్రమశిక్షణతో కూడిన జీవన శైలి నేర్పుతుంది. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన తిరుమల, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ ఇకపై ఆధ్యాత్మికత, సుస్థిర ఆరోగ్య, నాలెడ్జ్ ఎకానమిక్ గమ్యస్థానంగా మారనుంది. ఇందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ వంటి గురూజీల మార్గదర్శకం అవసరం అని పేర్కొన్నారు. సద్గురువుతో ఎక్కువగా టచ్లో ఉంటారు చంద్రబాబు గారు, తెలుసా? ఈషా ఫౌండేషన్ ఉంది కదా కోయంబత్తూరు, సద్గురువు గారు ఉన్నారు కదా, ఆయన చంద్రబాబు గారు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. బికాజ్ ఆఫ్ ఎవరికి తెలియని విషయం, సద్గురువు గారి కమ్యూనిటీ. సరే, అది అవసరమైనప్పుడు మళ్ళీ ఎప్పుడైనా చెప్దాంలే. కానీ అలాగే రవిశంకర్ గురూజీ గారితో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు బికాజ్ ఆఫ్ బీజేపీ ఫ్లేవర్. సరే, ఇది పక్కన పెడితే, అమెరికాది ఆటవిక న్యాయం. ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం తగదు, బహుధ్రువంగా ఉండాల్సిందే, దీర్ఘకాలం కలిసి పనిచేద్దాం. బీజింగ్లో భేటీలో జిన్పింగ్, పుతిన్ ఉమ్మడి ప్రకటన. ఈ ప్రపంచ అధినేతలేంటో, వాళ్ళ మాటలేంటో, వాళ్ళ స్నేహాలేంటో, వాళ్ళ దౌత్యాలేంటో నాకైతే అర్థం కాదండి. నేనేదో చిన్నపిల్లాడినేమో బహుశా ఈ విషయంలో మాత్రం. ఒక 4 రోజుల కిందట జిన్పింగ్, ట్రంప్ కలిసి ఒక 2 రోజుల పాటు మాట్లాడుకున్నారు, ఏకపక్ష చర్చలు జరిపారు, అనేక అంశాల మీద మాట్లాడారు. అక్కడికి 4 రోజులు గడిచింది. పుతిన్ జిన్పింగ్ని కలిస్తే ఇద్దరు కలిసి అమెరికాని టార్గెట్ చేస్తున్నారు. 4 రోజుల కిందట అమెరికాని కలిసినప్పుడే చెప్పొచ్చుగా, ఏమయ్యా మీరు మా దేశం మీద మీరు ప్రపంచం మీద ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు, మీరు విషయం బాగాలేదు, ఆ యుద్ధం ఎందుకు అని చెప్పొచ్చుగా. అలా కాదు, అమెరికాతో కలిసి ఇరాన్ మీద ఒత్తిడి పెంచుతామని చెప్పాడు ఈయన. ఇప్పుడేమో అమెరికా ఏకఛత్రాధిపత్యం, అది ఆటవిక న్యాయం, దీర్ఘకాలం కలిసి పని చేద్దామని చెప్పి వీళ్ళిద్దరూ అనుకున్నారంట. ప్రపంచంపై పట్టు కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయం అని చైనా, రష్యా విరుచుకుపడ్డాయి. ఏ దేశ ఏకఛత్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పుతిన్, జిన్పింగ్లు ఇద్దరూ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని నేతలు ఇద్దరూ ఉద్ఘాటించారు. సో మళ్ళీ ఇదే పుతిన్ అవసరమైతే అమెరికా అధ్యక్షుని కూడా కలుస్తారు. సో ఎప్పటికప్పుడు కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడతారు. మళ్ళీ వేరే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తారు. తరచుగా జరిగేదే ఇది. ముఖ్యంగా అమెరికా విషయంలో ఇలాగే జరుగుద్ది. అంటే ట్రంప్ని కలిసే వాళ్ళు బలవంతంగా ఇష్టం లేకుండా కలుస్తారేమో, లేకపోతే ఇంత కష్టమని.
ఇక వాణిజ్యంలో మెలోడీ, ఏఐ అంతరిక్షం అనురంగాల్లోనూ సహకారం, భారత్ ఇటలీల నిర్ణయం, మోదీపై ఆత్మీయతను చాటుకున్న మెలోడీ చాక్లెట్లు ఇచ్చిన ప్రధానమంత్రి. సో ఇటలీ ప్రధాని మెలోని ప్రస్తుతం ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ ఇటలీ నిర్ణయించాయి. వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికతలను మరింతగా సహకరించుకోవాలని నిశ్చయించాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ బుధవారం ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో విస్తృత ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సో ఈ 2 దేశాల బంధం మీద విస్తృతంగా చర్చలు జరిపామని, మరింత దృఢం కాబోతున్నాయని చెప్పారు. అయితే ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆయనకు వ్యతిరేకంగా ఒక వేరే దేశం మీడియాలో వార్తలు వచ్చాయి. అది నార్వేలోని ఒక ప్రధాన మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వ్యక్తిత్వం గురించి, ఆయన అహంకారాన్ని, అందరినీ తన వైపు తిప్పుకోవడానికి చూస్తారని, తన మాట వినాలని చూస్తారని, అలాగే సోషల్ మీడియా పిచ్చని, ఇటువంటివేవో సంథింగ్ ఆ నార్వే ప్రధాన పత్రికలో వార్తలు వచ్చాయన్నమాట. అదొకసారి వేరే సెపరేట్గా నేను చేస్తాను ఒక వీడియో. ఇక సరే, మన ఛానల్ మాత్రమే చూస్తున్న వాళ్ళకి నేను ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఒక క్లూ మాత్రమే ఇస్తానండి. పూర్తిగా చెప్తే నా సోర్స్ రివీల్ చేసినట్టు అవుద్ది. తమిళనాడులో విజయ్ పార్టీ పేరు టీవీకే కదా. ఇదిగోండి, ఈరోజు 21/5/2026 ఈరోజు తేదీ. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో నేను చెప్తున్నాను 1.5 ఇయర్ తర్వాత ఇది నిజమవుద్ది. ఓకేనా? తమిళనాడులో విజయ్ పార్టీ పేరు టీవీకే. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికార పార్టీలో కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఆయన వివాదాస్పద ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్. ఆయన నిన్న ఒక పార్టీ రిజిస్టర్ చేయించారు. ఆ పార్టీ పేరు 3 అక్షరాలు నేను చెప్పను, పూర్తిగా నేను చెప్పను, కానీ టీవీ అని మాత్రం ఉంటుంది. ఆ చివరి అక్షరం ఏంటి అనేది వదిలేస్తా. టీ ఫర్ తెలుగు, వి ఫర్ చెప్పకూడదులే, చెప్పను అంటే మళ్ళీ ఏంటి సోర్సులు మిస్ అవుతాయి. కానీ ఒక క్లూ మాత్రం ఇచ్చాను, ఎవరికి వాళ్ళు కనిపెట్టుకొని ఎవరికి వాళ్ళు డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే, టీవీ చివరి ఇంకో పేరు ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 1 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ తర్వాత ఈ పార్టీ తెర మీదకి వస్తుంది. ఇక్కడ టీ ఫర్ తెలుగు, వి ఫర్ సో కొంచెం కూటమి పార్టీలు అలర్ట్గా ఉంటే మంచిది. సరే, అది పక్కన పెడితే గోదావరి కావేరి అనుసంధానానికి 2 కొత్త ప్రతిపాదనలు, 2 మార్గాలను పేర్కొన్న కేంద్ర జల సంఘం. ఆంధ్ర తెలంగాణ మధ్య సమన్వయ ప్రతిపాదనలో ఇదొకటి. సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి ఒకటి, పోలవరం నుంచి మరొకటి. సో గోదావరి కావేరి అనుసంధానానికి 2 ప్రతిపాదన. అంటే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటే, ఆంధ్రప్రదేశ్లో గోదావరి కావేరి అనుసంధానానికి తెలంగాణ ఒప్పుకుంటుందంట. దాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఇదిగోండి, సుజలం సుఫలం, జగడాలకు చెక్ పెట్టేలా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఫార్ములా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్, గోదావరి కావేరి అనుసంధానానికి తెలంగాణ ఓకే. కేంద్రం ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం. 2 భాగాలుగా గోదావరి కావేరి అనుసంధానం. 2 ప్రాజెక్టులకు నికర జలాలు, కేంద్రం నిధులు. బాగుంది. రెండు రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటే 2 ప్రాజెక్టులకు కూడా నికర జలాలు ఇవ్వడానికి అండ్ కేంద్రం కూడా నిధులు ఇవ్వడానికి కేంద్ర జలసంఘం ఒక ప్రతిపాదన చేసిందనమాట. బాగుంది. ఆంధ్రజ్యోతిలో బాగా డిజైన్ చేశారు, కరెక్ట్గా రాశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఒకటిగా ఉన్న గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టును 2 భాగాలుగా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో ఒక భాగం సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ దాకా, రెండోది పోలవరం నుంచి చేపట్టేది. ఈ ప్రక్రియలో భాగంగా 2 కీలక అడుగులు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటి, 88 టీఎంసీలతో తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అంగీకారం తెలపాలి. దానికి బదులుగా 167 టీఎంసీలతో పోలవరం నుంచి గోదావరి కావేరి అనుసంధానానికి తెలంగాణ సమ్మతి తెలియాలని కేంద్రం షరతులు పెట్టింది. ఇందుకు 2 రాష్ట్రాలు సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇవి కార్యరూపం దాల్చితే తెలుగు రాష్ట్రాలకు జల వివాదాల విషయంలో శాశ్వతంగా మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో విషం చిమ్మడానికి, వ్యతిరేకించడానికి, ప్రజల్ని రెచ్చగొట్టడానికి, రాజకీయంగా లబ్ధి చూసుకోవడానికి వేరే పార్టీలు ఉన్నాయిగా. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నా బీఆర్ఎస్ ఏదో ఒక వెంక పెడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నా
వైసీపీ ఏదో ఒక వంక పెడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మళ్ళీ జరగాల్సిన డ్రామాలు జరుగుతాయి, జరగాల్సిన గొడవలు జరుగుతాయి, అవి కామన్. ఇక విశాఖకు డెలాయిట్ అంటండి, ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ విశాఖలో తన శాటిలైట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు డెలాయిట్లో ఉన్న ఉద్యోగులకు రీలొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రావచ్చు. సో విశాఖలో మనం ఏర్పాటు చేస్తున్నాము సో అక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేయడానికి అని వాళ్ళకి ఆప్షన్ ఇస్తూ ఉద్యోగులకు మెయిల్ పంపించిందనమాట, రీలొకేషన్ మెయిల్స్. ఇక కడపలో సౌర వెలుగులు 2400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం రేపు ప్రారంభించనున్న మంత్రి లోకేష్. రాయలసీమ ముఖ చిత్రాన్ని మారుస్తూ పునరుత్పాదక ఇంధన రంగంలో మరో మైలురాయిని అందుకోబోతోంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ SAEL సోలార్ పవర్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లాలో తన అనుబంధ విభాగాల ద్వారా 2400 కోట్ల పెట్టుబడితో 2 ప్రాంతాల్లో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు స్థాపించిందంటండి. కడపలో సౌర వెలుగులు బాగానే ఉంది. ఇక 10 చోట్ల సీప్లేన్లు అంట. ఉడాన్ పథకంలో 200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం. సో రాష్ట్రంలోని విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, సూర్యలంక, గండికోట, కాకినాడ, విశాఖపట్నంలో అరకు, లంబసింగి అండ్ పోలవరం ఈ ప్రాంతాల్లో సీప్లేన్లు అంటే నదులు, తీర ప్రాంతాలు, జలాశయాలు, డ్యామ్లు ఉన్న చోట వీటిని నడుపుతారు. ల్యాండింగ్, టేకాఫ్ నీటి మీదే అవుతుంది. ఇందుకోసం నీటి మీద ప్రత్యేక ప్రాంతాన్ని గుర్తిస్తారు. పర్యాటకులు సీప్లేన్ ఎక్కడం దిగడం కోసం నీటి మీద తేలియాడే జెట్టి, డాక్ ఏర్పాటు చేస్తారు. చిన్న విమానాశ్రయం తరహాలో ప్యాసింజర్ టెర్మినల్ ఏర్పాటు చేస్తారు. వీటిలో టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాలు, భద్రతా తనిఖీలు ఉంటాయి. ఏంటి అవన్నీ నీటి మీద ఏర్పాటు చేస్తారంటే, లేదా తీర ప్రాంతంలో ఏర్పాటు చేసి అక్కడ నుంచి జెట్టీల ద్వారా లోపలికి తీసుకువెళ్ళి అక్కడ నుంచి ప్లేన్ ఎక్కిస్తారేమో. సో సీప్లేన్లు రాష్ట్రంలో ఒక 10 చోట్ల పెట్టడానికి కేంద్రం కూడా 200 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైందంట. బాగుంది కదా ప్లాన్ ఏదో. ఇది సంగతి. కార్టూన్ చూడండి. ఆల్ టైం కనిష్టానికి రూపాయి, రంగంలోకి RBI. డాలర్తో పోలిస్తే రూపాయి ఓడిపోయి పడిపోతుండటంతో RBI దాన్ని పట్టుకుంది, రంగంలోకి దిగిందంట. ఇప్పుడు 96 రూపాయలకి చేరిన తర్వాత ఇప్పుడు దిగింది RBI. RBI బాధ్యత కదా, దిగకపోతే ఎలా? కుప్పం గంగమాంబకు సీఎం దంపతుల శారీ సమర్పణ. చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబకు సీఎం చంద్రబాబు దంపతులు తిథిదే తరపున శారీ సమర్పించారు. జాతర చివరి రోజైన బుధవారం గంగమ్మ విశ్వరూపాన్ని దర్శించుకున్నారు. వేద పండితులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఉదయం హెలికాప్టర్లో శాంతిపురం మండలంలో తుమ్మిసికి చేరుకున్నారు. తర్వాత కడపల్లె పంచాయతీ శివపురంలో స్వగృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గంగమ్మ ఆలయానికి వచ్చారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలక తిథిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి శారీను ముఖ్యమంత్రికి, లడ్డూ ప్రసాదాలను భువనేశ్వరికి అందజేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఆ తర్వాత పక్కనున్న తాటి ముంజలు విక్రయిస్తున్న వారితో మాట్లాడుతున్న సీఎం, కుప్పం ప్రజల మనసు లాంటి స్వచ్ఛమైన చల్లనైన తాటి ముంజలు తిన్న తర్వాత సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. కల్తీ లేదు, కార్బైడ్ లేదు, పురుగు మందులు గోల లేదు. మా కుప్పం ప్రజల మనసు లాంటి స్వచ్ఛమైన చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులకు మించింది ఏముంటుంది అంటూ పేర్కొన్నారు. లక్ష మంది పిల్లలు చదువు మధ్యలో మానేశారంటండి. 100% ప్రవేశాలపై అధికారులు దృష్టి సారించాలి. 2 ఏళ్లలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ, డిఈఓలు, ఏపీసీల సమీక్షలో మంత్రి లోకేష్. రాష్ట్రంలో చదువు మధ్యలో మానేసిన పిల్లలు 1,00,000 మంది ఉన్నారని, పిల్లలు పనులకు వెళ్ళే పరిస్థితి ఉండకూడదని, మొత్తం అందరినీ మళ్ళీ కూడా రీజాయిన్ చేయాలని, స్కూల్స్లో జాయిన్ చేయాలని నారా లోకేష్ గారు చెప్పారు. విశాఖ జిల్లాలోనంట ప్రభుత్వ బడుల్లో అత్యధికంగా 12% డ్రాప్అవుట్స్ ఉన్నాయంట. సో కృష్ణా జిల్లా పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, కడప, పొద్దుటూరు, పులివెందులు, మైదుకూరులో కూడా డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయంట. సో చూసుకోవాలి అని లోకేష్ గారు నిన్న అధికారులతో రివ్యూలో చెప్పారు. ముఖ్యమంత్రి కాన్వాయ్లో మార్పులు, భద్రతా సిబ్బంది కోసం 2 మినీ బస్సుల ఏర్పాటు. సో ముఖ్యమంత్రి కాన్వాయ్ని 12 వాహనాల నుంచి 4 వాహనాలకు కుదించారు కదా. ఆ 4 వాహనాల్లో 2 ఈ ఫార్చునర్లోంచి ఇంకో 2 మాత్రం మినీ బస్సులు పెట్టారనమాట. అవి భద్రతా సిబ్బంది కోసం. వెట్టి చాకరీ నుంచి గిరిజనులకు విముక్తి
కళ్యాణ వెంకటేశ్వర కిరీటం దృశ్యం. చంద్రబాబు గారి కాన్వాయ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసా. మనం చిన్నప్పటి నుంచి నేను చూసేవాడిని. ఫస్ట్లో 393 అంబాసిడర్లు ఉండేవి, వైట్ కలర్ అంబాసిడర్ కార్లు ఉండేవి 393 నెంబర్లు 1990s ఆ టైంలో ఆయన సీఎం అయిన కొత్తలో. ఆ తర్వాత 2005 నుంచో 2008 నుంచో అనుకుంటా టాటా సఫారీలు వచ్చాయి. టాటా సఫారీలు చాలా కాలం వాడారు. ఇక 2018 నుంచి ఫార్చునర్లు వచ్చాయి, బ్లాక్ ఫార్చునర్లు, అన్నీ 393 నెంబర్లే. ఇక అభినయ్ దర్శన్పై గతంలోనూ క్రిమినల్ కేసులు, భార్యను మోసగించి ఆమె పేరుతో భారీగా అప్పులు, యువతితో రహస్య వివాహం, ఆమె తల్లిదండ్రులకు బెదిరింపులు, కడపతో సంబంధాలు, రాజకీయ కుట్రలపైన విచారిస్తున్న పోలీసులు. పాస్టర్ అభినయ్ దర్శన్పై గతంలో పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదైనట్టు పోలీసు విచారణలో తేలింది. పాస్టర్ ముసుగులో మహిళలను మోసగించి అదనపు కట్నం కోసం భార్యను వేధించినట్టు వెల్లడైంది. ఇటువంటి వాళ్ళు ఆ మతానికి కూడా అరిష్టమే. ఆ పాస్టర్ అనే వృత్తికి కూడా దరిద్రమే ఇటువంటి వాళ్ళు. ఆ పాస్టర్ అనేది రాయకూడదు, అభినయ్ అనే దరిద్రుడే అని రాయాలి అంతే. పాపం ఆ వృత్తి పాస్టర్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది నీచులు నికృష్టులు కూడా ఉంటారు. ఆ చర్చిలకు వచ్చే వాళ్ళని నమ్మే వాళ్ళని లోబరుచుకొని మాయ మాటలు చెప్పి దేవుడు క్షమించడు, దేవుడే మనల్ని కలిపాడని చెప్పి ఏదో ఒక రకంగా వాళ్ళని మభ్యపెట్టి లోబరుచుకుంటారనమాట. సో అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ దానిలో. అందులో ఇతను ఆరితేరినట్టున్నాడు, పిహెచ్డీ చేసినట్టున్నాడు. సో కడపలో ఎర్రముక్కపల్లి ప్రకాష్ నగర్ చెందిన అభినయ్ దర్శన్ ఎస్వి యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చేశారు. 2011 మేలో ప్రకాష్ నగర్ చెందిన యువతతో వివాహమైంది. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. పెళ్లి సమయంలో 1,50,000 అండ్ 15 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. బ్యాంకులో క్యాషియర్గా పనిచేసే భార్యపై ఒత్తిడి తెచ్చి ఆమె పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేశారు. తనకు సినిమాల్లో అవకాశాలు వస్తాయని నమ్మిస్తూ వ్యక్తిగత విలాసాల కోసం సొమ్ము ఖర్చు పెట్టారు. తర్వాత తాను పాస్టర్గా సేవ చేసుకుంటానని నమ్మించి ఆమె పేరుతో మరో బ్యాంకు నుంచి భారీగా రుణం తీసుకున్నారు. ఇనపరాడు తాలూకు విజయనగరం, రాజమహేంద్రవరం, అనకాపల్లి, పాడేరు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అభినయ్ స్వతంత్ర పాస్టర్గా వ్యవహరిస్తారు. విజయనగరంలో పాస్టర్గా ఉన్నప్పుడు ఒక యువతతో వివాహేతర సంబంధం పెట్టుకుని 2021 మే 15 ఆమెతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యువత తల్లిదండ్రులు విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారికి ఫోన్ చేసి చంపేస్తారని బెదిరించారు. విజయనగరంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బౌద్ధులు తిడుతూ ఇనుప రాడ్డుతో అలజడి సృష్టించగా దీనిపైన కేసు నమోదైంది. అభినయ్ దర్శన్ బుద్ధి మంచిది కాదని, అంతకుముందే విజయవాడలో మరో మహిళను మోసం చేసి పెళ్లి చేసుకుంటారని, పెద్దలు పోలీసుల జోక్యంతో వారు విడిపోయారని కడపలోని భార్య పోలీసులకు చెప్పారు. సో ఎలాంటోడో చూడండి అసలు. ఎక్కడికక్కడ అంటే పాస్టర్లకి కాస్త మాట్లాడే లక్షణాలు ఉంటాయి కదా, మాటకారులు కదా. అంటే నేను ఇలా అంటున్నానని పాస్టర్లు అందరినీ ఉద్దేశించి కాదు, వాళ్ళు మంచి మాటకారులు ఉంటారు. అండ్ దేవుడికి సంబంధించి ఏవో 4 వాక్యాలు చెప్పేసరికి నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళు, ఆ భక్తిలో ఉండేవాళ్ళు, ఆ విశ్వాసులు వాళ్ళకి లోబడిపోతారు. వాళ్ళకి ఇంకా వెళ్ళిపోతారు. వాళ్ళకి మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వ బురద చల్లటం, ఇదే పాస్టర్ అభినయ్ కుట్ర. వివరాలు వెల్లడించిన అమిత్ పర్తార్ ఎస్పీ. ఇటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలండి. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి. కాలుష్య తనిఖీల్లో బాధితులను భాగస్వామ్యం చేయండి. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఓకే, ముక్కలుగా నరికి బోరు. ఇది ఒకటి. ఎర్రగొండపాలెంలో అంట ఒక 18 ఏళ్ళు కూడా నిండని ఒక బాలిక వాళ్ళ అమ్మాయిని, ఈ ఆంజనేయులు అనే 21 ఏళ్ళ కుర్రాడంట ఆ అమ్మాయి వెంట పడుతున్నాడంట ప్రేమ పేరుతో. దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇతన్ని ఇంటికి పిలిపించి దారుణంగా కొట్టి చంపేసి ఇది చేశారు ఘనకార్యం. పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చుగా, చేయలే, సొంతంగా అలా చేశారు. ఇక సుబ్రహ్మణ్యం కేసులో సాక్షుల విచారణ ప్రారంభం. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు. సాక్ష్యం చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుబ్రహ్మణ్యం తల్లి, వడదెబ్బతో కళ్ళు తిరిగి పడిపోయిన ప్రత్యేక పిప్పి ముప్పాల సుబ్బారావు. సో సుబ్రహ్మణ్యం తల్లి ఒక కీలకమైన అంశాన్ని ఇక్కడ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు, సాక్ష్యం చెప్పారు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసు డోర్ డెలివరీ కేసులో సాక్షుల విచారణ ప్రారంభమైంది. నవంబర్ 30లోగా విచారణ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత షెడ్యూల్ ప్రకటించారు. సో ఈ నెల 20 నుంచి 26 వరకు రోజుకు 2 చొప్పున సాక్షులను విచారించినట్టు పేర్కొన్నారు. దీనిలో భాగంగా నిన్న సుబ్రహ్మణ్యం తల్లి వీధి నోకరత్నం, తండ్రి సత్యనారాయణను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి పాపం ఆమె సాక్ష్యం చెప్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారంట. సో ఇవన్నీ ఈనాడు అంశాలండి. ఈనాడుని కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, నిజానికి సాక్షిలో ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన జల ఒప్పందాన్ని హైలైట్ చేయాలి కదా, దానిలో మంచి చెడులు రాయాలి కదా,
రాగ విద్వేషాలు లేకుండా అది రాయలే. బాదుడే బాదుడు ధరల కొండెక్కి బతుకు బరువెక్కి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో ధరలు పెరిగితే కేంద్రంది బాధ్యత, కూటమి అధికారంలో ఉన్నప్పుడు ధరలు పెరిగితే చంద్రబాబు గారిది బాధ్యత. ఓహో, విలవిల్లాడుతున్న సామాన్యుడు, నిత్యావసరాల సరుకులపై డీజిల్ ధరల పెంపు ప్రభావం, ఠారెత్తిస్తున్న వంట నూనె ధరలు, చుక్కల నాటిన కూరగాయలు ధరలు, ఎగబాకుతున్న బియ్యం పప్పుల ధరలు, గత ఏడాదితో కాదు ఈ గత నెలతో పోల్చిన పెరిగిన ధరలు, అదుపు చేయడంలో విఫలమైన చంద్రబాబు సర్కారు, చమురు ధరలను నియంత్రిస్తానని ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీ. ఇక లోకేష్ అయితే పెట్రోల్ బంకుల ముందు నిల్చుని మరీ సెల్ఫీ ఛాలెంజ్లు. సో అందుకని ధరలు పెరిగాయి, బతుకు బరువెక్కింది అని ఒక వార్త రాశారు. అండ్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంది. ఆయన ఏ అంశాలు మాట్లాడతారో తెలుసుగా. అప్పుల గురించి మాట్లాడతారు, సూపర్ 6 ఎగ్గొట్టేశారని మాట్లాడతారు. ఈ 2 సంవత్సరాలుగా ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడే అంశాలు ఇవే. అప్పులు, సంపద సృష్టి లేదు, అప్పులు చేసేస్తున్నారు ఎడాపెడా, దేశంలో మన దగ్గర అప్పులు ఎక్కువ ఉన్నాయి, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఆదాయం పడిపోయింది, మేము ఉన్నప్పుడు ఆదాయం బాగుంది అని చెప్తారు. అండ్ నెక్స్ట్ సూపర్ 6 గురించి చెప్తారు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అందరినీ మోసగించారని చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇదిగో పెట్రోల్ ధరలు పెంచారు, దానికి చంద్రబాబే కారణం, చంద్రబాబు అలా చేశాడు ఇలా చేశాడని. యాక్చువల్లీ ఈయన ఉన్నప్పుడే పెట్రోల్ ధరలు పెరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారే పెట్రోల్కి సెస్ విధించింది ఈయనే, పెట్రోల్కి అదనంగా వ్యాట్ వేసింది ఈయన ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే. కానీ అవన్నీ చెప్పకుండా కొన్ని పలుకులు పలుకుతారు, చంద్రబాబు గారే కారణం, సో ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తారు. సో ఈ 3 అంశాలు ప్రధానంగా మాట్లాడతారు అనుకుంటున్నా, ఎందుకంటే అంతకుమించి ఆయన దగ్గర సబ్జెక్ట్ ఏమి ఉండదు. ఇక మాఫియా అండ్ శాంతి భద్రతల మీద ఏమైనా మాట్లాడితే మాట్లాడతారు. ఇక మాఫియా రాజ్యం రాజభోజ్యం, పాపాగ్నిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ కన్నెర్ర. వైఎస్ఆర్ జిల్లాలో పర్యావరణానికి తీవ్రస్థాయిలో విఘాతం కలుగుతుండటంతో ఎన్జీటీని ఆశ్రయించిన ఓ రైతు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్కు ఆదేశం. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి సహా అన్ని నదుల్లోనూ ఇదే రీతిలో ఇసుక దోపిడీ. ఇసుక మాఫియాపై ఎన్జీటీలో కేసులు వేసేందుకు ఎక్కడికక్కడ సిద్ధమవుతున్న రైతులు. వైఎస్ఆర్ జిల్లాలో చెయ్యేరు, పెన్నా, పాపాగ్ని, చిత్రావతి నదులతో పాటు బెరైటీస్ ఖనిజాన్ని దోచేస్తున్న టీడీపీ నేతలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ పెట్టరేగిపోతున్న ఇసుక మాఫియా. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా జరుగుతున్న మాట వాస్తవమే. ఒక్కటేనండి, ఇసుక రీచ్లు దక్కించుకోవడానికి లక్షలకు లక్షలు ఇచ్చారు తెలుసా. నాకు తెలిసింది నెల్లూరు జిల్లాలో, నెల్లూరు కాదు తిరుపతి జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఇసుక రీచ్ దక్కించుకోవడానికి 30 లక్షలు లంచం ఇచ్చారు ఆ జిల్లా కీలక అధికారులకు. 30 లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు, ఇచ్చారు కూడా. అండ్ నెల్లూరు జిల్లాలో ఇసుక రీచ్లు దక్కించుకోవడానికి, అండ్ చిత్తూరు జిల్లాలో ఇసుక రీచ్లు దక్కించుకోవడానికి ఆ ఎమ్మెల్యేలకు లేదా అధికారులకు 20 లక్షలు 30 లక్షలు లంచాలు ఇచ్చి ఇసుక రీచ్లు దక్కించుకున్నారంటే నిజంగా ఫ్రీ ఇసుక అయితే శాండ్ రీచ్ దక్కించుకోవడానికి అంతంత ఎందుకు ఖర్చు పెడతారు చెప్పండి. సో 10% ఫ్రీ ఇసుక ఉంటుంది, 90% అమ్ముకోవడం ఉంటుంది. సో ఈ ఉచిత ఇసుక అనేది ఒక పెద్ద భాగవతం, బూతు. ఉచితంగా 10 మందికి అందితే 90% మందికి అక్రమంగా తరలిపోతుంది అన్నమాట. అధికారంలోకి రాగానే రాజధానిలో ప్రకాశం పంతులు స్మృతివనం. ఇంతకీ ఏ రాజధానిలో? మావిగంలోనా? మావిగన్ అంటే ఎక్కడ? మచిలీపట్నంలోనా, గుంటూరులోనా, విజయవాడలోనా? ఇదేంటండి ఇలా మీరు క్లారిటీ ఇవ్వకపోతే ఎలాగండి? రాజధానిలో కడతామన్నారు, ఓకే, రాజధాని అంటే ఏది? ఇంతకుముందు చెప్పిన 3 రాజధానుల, ఒకవేళ 3 రాజధానులు అయితే కర్నూలులో పెడతారా, అమరావతిలో పెడతారా, లేదా విశాఖపట్నంలో పెడతారా? లేదు ఇప్పుడు కొత్తగా చెప్పిన మావిగన్లోనా? ఒకవేళ మావిగన్ అయితే మచిలీపట్నంలో పెడతారా, విజయవాడలో పెడతారా, గుంటూరులో పెడతారా? ఆ క్లారిటీ ఇవ్వాలి కదా. రాజధానిలో ప్రకాశం పంతులు స్మృతివనం అంటే ఆ క్లారిటీ లేకపోతే ఎలా? బాదుడే బాదుడు ధరల కొండకి, ఓకే. వంట గ్యాస్ సంక్షోభం తీవ్రం, క్షేత్రస్థాయిలో వినియోగదారుల అష్టకష్టాలు, సిలిండర్ కోసం భారీగా క్యూల్లో పాటలు, పనులు మానుకొని సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద బారులు. పెట్రోల్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి. ఇప్పట్లో ఇప్పుడు బంకుల ముందు సెల్ఫీ దిగే దమ్ముందా? విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు పెట్రోల్ ధరల పెంపుపై వినూత్న నిరసన. అక్షరార్చన చేసిన మహాకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రికి వైఎస్ జగన్ నివాళి. కాసు బ్రహ్మానందరెడ్డికి వైఎస్ జగన్ నివాళి. దేవుడి భూములు ఫర్ సేల్. అనంతపురం జిల్లాలో 6.89 ఎకరాల పుష్పగిరి మఠం భూముల అమ్మకానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ. ఆక్రమణలు సాగుతూ అమ్మకానికి అనుమతిస్తున్నట్టు వెల్లడి.
స్లాబ్ పెచ్చులుడి రోగి తలకు. గుంటూరు జీజీహెచ్లో స్లాబ్ పైనుంచి పడి రోగికి గాయమైందంటండి. కేజీహెచ్లో మొరాయించిన సర్వర్ 2 గంటల పాటు నిలిచిపోయిన ఓపీ సేవలు. కులగణన జరగాల్సిందే. బీసీ కులాలు జనాభా లెక్కలు ప్రభుత్వానికి తెలియాలి. సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆ గణాంకాలు అవసరం. సరే, ఇవి మనం పక్కన పెట్టేయచ్చు. సాక్షి కూడా. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇది హైలైట్ చేశారు. దీని తర్వాత కుప్పం గంగమ్మ సేవలో ముఖ్యమంత్రి దంపతులు 100% ఉత్తీర్ణత సాధించాలి, అప్పుడే విద్యాశాఖ మంత్రిగా నాకు సంతృప్తి. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించండి, ప్రభుత్వ బడులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి. 1,00,000 మంది విద్యార్థులు డ్రాప్అవుట్గా ఉన్నారు, వారందరినీ బడుల్లోకి తీసుకురావాలి. ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టి పెట్టాలి. డిఈఓలు ఏపీసీల సమావేశంలో మంత్రి లోకేష్. సో ఈరోజు కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు వేలైందా? నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం. కేబినెట్ సహా స్వతంత్ర సహాయ మంత్రులతో కూడా ప్రధాని మోదీ భేటీ. మంత్రుల పనితీరు ప్రవర్తనే ప్రాతిపదిక. వివాదాలుంటే ఊస్టింగ్ తప్పనట్టే. 25 మందికి పైగా మంత్రులకు ఇదే చివరి భేటీ. ఇటీవల నిర్ణయాలు, వాటి ఫలితాలపై విశ్లేషణ. యుద్ధం తాలూకు ప్రభావం ప్రజలపై తక్కువగా పడేందుకు ఏమేం చేయొచ్చు, మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న మోదీ. సో భారీగా ప్రక్షాళన జరగబోతోంది ఈరోజు కేబినెట్ భేటీలో. సో ఒక 2-3 రోజుల్లోనే ప్రక్షాళన కూడా జరగవచ్చంట. ఇక సరుకు సిద్ధం, ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. నిజమైన ఓటరుకు అన్యాయం జరగదు. అనర్హుల ఓట్లకు చెక్ పెట్టి జాబితా శుద్ధి. అక్రమ నకిలీ మృతుల ఓట్లు తొలగింపే లక్ష్యం. ఈ నెల 26న రాజకీయ పార్టీలతో సమావేశం. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే. జూలై 21న ముసాయిదా జాబితా ప్రచురణ. సెప్టెంబర్ 22న తుది జాబితా. ఓకే. సో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ సర్ ఏ విధంగా జరుగుద్ది అనేది ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక మెలోనీకి మెలోడీ ఇందాక చెప్పుకున్నాం. ఐటీలోనూ లూటి. ఆరోగ్య శాఖ టెండర్లో ఇష్టారాజ్యం. ఐటీ సేవలన్నీ అస్మదీయ కంపెనీకి అప్పగించేలా ఢిల్లీ డీల్స్ అధికారి ప్లాను. 2.75 కోట్ల విలువైన టెండర్ 5 కోట్లకు పెంపు. సదర్ కంపెనీ డిస్క్వాలిఫై కావడంతో టెండర్ రద్దు చేయాలని ఒత్తిడి. పాపులేషన్ మేనేజ్మెంట్లోనూ ఇంతే. మరో అస్మదీయ కంపెనీ కోసం 3 సార్లు టర్నోవర్ మార్చిన వైనం. సో ఆరోగ్య శాఖలో కొంతమంది పేరుకుపోయారు. వాళ్ళు ఏంటంటే టెండర్ విలువ పెంచేసి వాళ్ళకి నచ్చిన కంపెనీలకు టెండర్ ఇచ్చేసి ఆ ఎక్స్ట్రా ఏదైతే పెంచారో అది లంచాల రూపంలో తీసుకుంటున్నారు. అది ఆంధ్రజ్యోతిలో ఈనాడులో రాస్తూనే ఉన్నారు. కానీ మరి మంత్రి గారు ఏం చేయలేకపోతున్నారేమో. ఇక దాడి వెనక భారీ కుట్ర స్వార్థం. అభినయ్ దర్శన్ యత్నంలో డ్రామాలో సంచలన విషయాలు వెలుగు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం. క్రైస్తవుల మద్దతుతో విరాళాలకు వ్యూహం. తొలుత సినిమాల్లో నటన, తర్వాత క్రైస్తవ మత ప్రచారకుడిగా. ప్రవీణ్ పగడాల మరణాన్ని వాడుకొని క్రైస్తవ నాయకుడిగా ఎదిగేందుకు యత్నం. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు సోషల్ మీడియా వేదికగా తాజా కుట్ర. ఎత్తుగడలను చిత్తు చేసిన పోలీసులు. దాడి ఘటన కేవలం డ్రామా. దర్శన్ మరో 7 అరెస్టు, రిమాండ్. వీళ్ళకి రిమాండ్లో అరెస్టులో కాదు, డైరెక్ట్ వేసేసినా తప్పులేదు ఇటువంటి వాళ్ళని. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూశాడు. ఇక రిలయన్స్ డేటా సెంటర్కు 19,000 కోట్ల రాయితీలు. 853.97 ఎకరాలు 25% సబ్సిడీతో కేటాయింపు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయింపు. 20 ఏళ్ల పాటు గ్యారంటీతో కూడిన నీటి సరఫరా. విద్యుత్ సుంకంపై 15 ఏళ్ల పాటు 100% రాయితీ. ఉత్తర్వులు జారీ చేసిన ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్. రిలయన్స్ డేటా సెంటర్కు 19,000 కోట్ల రాయితీలు. ఏది దిద్దుబాటు? హైకోర్టు సర్కారు చెప్పిన చర్యలు శూన్యం. గత ప్రభుత్వంలో ఓ వైసీపీ నేత బరితెగింపు. కాకినాడ కలెక్టరేట్లోకి చొరబడి ఆర్ఎస్ఆర్ ఫెయిర్ అడంగల్లోని భూ రికార్డులు తారుమారు. బంధువులు అనుచరుల పేరిట మార్పిడి. కోర్టు ధిక్కారం అని తెలిసిన సరిదిద్దనమైన. ఈనాటికి బాధితులకు అప్పగించిన భూమి. సో గత వైసీపీ హయాంలో ఓ నేత బరితెగించారు. ఇప్పటికీ కూడా దీన్ని సరిదిద్దలేదు, బాధితులకు భూమి అప్పగించలేదని మంచి వార్త రాశారు. డోర్ డెలివరీతో పాటు డబ్బులు ఇచ్చారు. మృతదేహాన్ని తెచ్చి అప్పగించారు. ప్రమాదం అని చెప్పి నమ్మించారు. చుట్టుపక్కల వారు రావడంతో అనంతబాబు వెళ్ళిపోయారు. అప్పుడు డోర్ డెలివరీ చేసి ఆ డబ్బులు కూడా ఇచ్చారంట, ఎవరికి చెప్పొద్దు అని. నిప్పులు కొలిమి పిడుగురాల్లో 47.5 చెప్పుకున్నాం. పెట్రోల్ ఇక 30% వరకు ఇథనాల్. కేంద్రం నోటిఫికేషన్. ఇథనాల్ పరిశ్రమ హర్షం. నీట్ పునర్నిర్వహణపై ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష. మోదీ అమిత్ షాలు ద్రోహులు. రాయ్ బరేలీ సభలో రాహుల్. పాము నాడిస్తున్నట్టుగా మోదీ కార్టూన్. నార్వే మీడియాది జాత్యాహంకారం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు. ఇదిగోండి, నార్వేలో వచ్చిందని చెప్పాను కదా, నార్వేకి చెందిన వార్తాపత్రిక ప్రచురించిన కార్టూన్ ఇది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నార్వే మీడియా తన అహంకారపూరిత ధోరణి ప్రదర్శిస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారన్న విషయం ఇప్పటికే చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక వార్తాపత్రిక మోదీని పామునాడించే వ్యక్తిగా అభివర్ణిస్తూ కార్టూన్ను ప్రచురించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది నార్వే మీడియా జాత్యహంకార ధోరణికి నిరసనమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రపంచంలో ప్రెస్ ఫ్రీడమ్ ఎక్కువగా ఉన్న దేశం నార్వే. ఆ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 157వ స్థానంలో ఉన్నది ఇండియా. ప్రాజెక్టులు కొత్తగా మరో నెలలో తొలి దశ పోలవరం, నల్లమల సాగర్కు మార్గం సుగమం. ఉత్తరాంధ్రలో మొదలవుతుందను వచ్చే 2 ఏళ్లలో మారనున్న ఖరీఫ్ నక్షత్రం. ఓకే, తాటి ముంజలు రుచి భలే, డ్రాప్అవుట్స్పై దృష్టి, కొత్త పుంతలు, 2029 నాటికి 20 బిలియన్ యూరోల వాణిజ్యం లక్ష్యం, ఆచరణాత్మక భవిష్యత్ దృక్పథానికి ఫ్రేమ్వర్క్. హాలిడేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దేశీయ పర్యటనకి ఏపీ కొత్త బ్రాండ్. నేటి నుంచి ప్రారంభం. ఏడాది పాటు ప్రచార కార్యక్రమం. విదేశీ టూర్లకు బదులు ఏపీ హాలిడేపై దృష్టి సారించండి. పర్యాటకంలో ఏపీదే అగ్రస్థానం కావాలి. టూరిజం అభివృద్ధి వర్చువల్ సమావేశంలో మంత్రి కొందల దుర్గేష్. సో ఇవ్వండి 3 పత్రికల్లో 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చెప్పాను కదా, టీవీకే అదే పేరును పోలుతూ చివరి అక్షరం మార్చి ఒక పార్టీ రాబోతోంది. ప్రస్తుతం కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆ పార్టీ పెట్టబోతున్నారు. ఎవరు ఏంటనేది కొన్ని రోజుల్లో రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ.